నాని నటిస్తున్న భారీ చిత్రం పారడైజ్. కాయడు లోహర్ పేరుని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా వచ్చిన డ్రాగన్ మూవీతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక్కసారిగా సౌత్ లో ఆమె పేరు మార్మోగిపోతోంది. ఆమె అందాలకి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. కాబట్టి కొత్త హీరోయిన్ గా ఉంటుందనే ఉద్దేశంతోనే ఆమెని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. కయాదు 2021లో ఒక కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మలయాళం, మరాఠీ భాషల్లోనూ నటించింది. కాలేజ్ టైంలో అందాల పోటీల్లో పాల్గొని పూణే ఫ్రెష్ టైం కిరీటాన్ని అందుకున్న ఈ భామ తెలుగులో కూడా నటించింది. శ్రీ విష్ణు సరసన అల్లూరి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ అమ్మడు. కానీ ఆ సినిమా ఆడకపోవడంతో కయాదు తెలుగులో అడ్రస్ లేకుండా పోయింది. ఇక ఇటీవల డ్రాగన్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఈ అమ్మడికి ఎట్టకేలకు మరోసారి టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చినట్టుగా దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో నాని ఈ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాని ఇదొక మ్యాడ్ మ్యాక్స్ ఫిలిం అని చెప్పి సినిమాపై అంచనాలు పెంచారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.